గురుగారు ఛానల్స్ ద్వారా అప్పుడప్పుడు చూడడం తప్ప డైరెక్ట్ కళ్ళకి చేయలేదు. అయితే మా కొలికి గురుస్వామి ఇలా చెప్పారనమాట. ఒకసారి ఆయన కాదు, ఒకసారి విను, ఆయన క్లాస్లో విను అంటే నాకు టైం లేదు, నేను వినలేను, నాకు కుదరదు అని చెప్పాను. లేదు నువ్వు వినాల్సిందే, 8% వినాల్సిందే చెప్పగానే నేను టైం కేటాయించి గురుగారు క్లాస్లో ఉన్నాను. దీని తర్వాత ఆఫ్టర్ బిఫోర్ ఏంటంటే నాకు తేడా తెలిసింది. ప్రతి చిన్న విషయంలో ఇమీడియట్లీగా ఫీల్ అయిపోవడం లేదా ఇమీడియట్గా కోపడడం చాలా చాలా లక్షణాలు ఉంది. అవన్నీ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. నాకు కంట్రోల్ అయ్యాయి. ఎప్పుడైనా బై మిస్టేక్ ఇప్పుడు ఆ క్లాస్ వెళ్ళిన తర్వాత ఎట్లా కంట్రోల్ అయ్యాయంటే, ఇంట్లో మా మిస్సెస్ నువ్వు క్లాస్లో ఉన్నా కదా, ఒకసారి ఎప్పుడైనా కోపం వచ్చినా సరే నువ్వు క్లాస్లో ఉన్నా కదా, గురువుగారు చెప్పారు కదా, కరెక్టే కదా, మనం కంట్రోల్ ఉండాలి, చేయాలి అది ప్రతిసారి గురువుగారు మాటలు వ్యాపారాలు అంటే ఒక్కడి సమయంలో కూడా కంట్రోల్ అవ్వడం, ఇవి చాలా ఫ్యూచర్కి ఉపయోగపడుతున్నాయి. ప్లస్ ఈరోజు క్లాసు నిజం చెప్పాలంటే మేము ఆన్లైన్లో 21 రోజు క్లాస్ ఉన్నాను గురువుగారిది. 21 రోజు క్లాసులు ఒక ఎత్తు అయితే ఈరోజు డైరెక్ట్గా ఆయన చెప్పే క్లాసులు 100% లైఫ్ చాలా ఉపయోగపడతాయి. ఆయన కెరీర్ గురించి మాకు ఎంతలాగా శ్రద్ధ తీసుకొని చెప్పడం అనేది రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ గురుగారు.